క్రైస్తవుల్లో మరి కొన్ని విషయాలు, కొన్ని విషయాలు మనం మార్పు చెందడానికి ఒక 2 విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా రకాలుగా చాలా మరి ఉన్నాయి. అయితే వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మరి ఎప్పుడు గూడా మరి వాళ్ళ యొక్క ఫలాలను బట్టి మరి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళకి చెప్పుకోవచ్చు. దేవుడు చాలా సార్లు మరి క్రైస్తవుల్లో ఉండవలసిన విషయాలు చెట్టు ఎంత మంచిదైతే ఆ చెట్టు ఫలాన్ని బట్టి మనం చెట్టును బట్టి ఆ ఫలాన్ని గుర్తించవచ్చు. అలాగనే క్రైస్తవులుగా మనం గూడా మన యొక్క ఆహ్, మన ఫలాలను ఎలాగా తెలుసుకోవాలనేది ప్రభు వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27 వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చెట్టు ఫలాలను బట్టి చెట్టు యొక్క జీవితాన్ని చెప్పొచ్చని వాక్యం సెలవిస్తుందని. అయితే క్రైస్తవులుగా మనం గూడా మొదటిగా లోకానుసారమైన క్రైస్తవులుగా మనము ఈ యొక్క క్రియలు ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే లోకానుసారమైనవి కొన్ని విషయాల్లో చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచనంలో చూస్తే మరి చూద్దాం వాక్యం ధ్యానం చేద్దాం. 7:20లో ఆహ్, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చాలా సార్లు క్రైస్తవులుగా కింద చూస్తే ప్రభువా! ప్రభువా! అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు గాని, తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. క్రైస్తవులు ఏం చేస్తారంటే ఈ రోజులలో చాలా సార్లు చాలా యొక్క విషయంలో గుడికొస్తాం, మంచి ప్రార్థన చేస్తాం, మంచి వాక్యం చదువుతాం, అన్ని విషయాల్లో ఉంటాం గానీ, మన జీవితాల్లో కొన్ని విషయాల్లో కొన్ని లోకానుసారమైన అలవాట్లను మనం మానుకోలేకపోతాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా వాక్యం సెలవిస్తున్న సత్యం ఏందంటే, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మన జీవితాలేందంటే, లోకానికి వేరే జీవించాలంటాడు. లోక ఆచరణను, లోక పద్ధతులు మనం అనుసరించొద్దంటాడు. లోకంలో ఉండవలసిన వారమే గానీ, లోకంలో చేయవలసినవి కావు. మనం ఏర్పరచబడ్డవాళ్ళం, ప్రత్యేకింపబడ్డవాళ్ళం, పిలువబడిన వాళ్ళం, మనం ఎన్నుకోబడేవాళ్ళం. ప్రభువు పరిచర్య కోసము, ప్రభు పని కోసం మనల్ని నియమించుకున్నాడు. మనం ప్రభుని ఎంచుకోలే గాని, ప్రభువే మనలను తల్లి గర్భంలో మరి పిండంగా నిరూపించబడక మునుపే, జగతి పునాది వేయబడక మునుపే, నిన్ను నన్ను ప్రభు ఎంచుకున్నాడు కాబట్టి, ఎంచుకున్న ఈ యొక్క జీవితము లోకానుసారమైన జీవితం ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. అయితే లోకానుసారమైన జీవితం ఎలాగ ఉండకూడదంటే, చాలా సార్లు చాలా రకాలుగా మరి లోకానుసారమైన జీవితం ఎలా ఉంటదంటే, తీతుకు రాసిన పత్రిక మనం 1వ అధ్యాయం 16 వచనంలో చూస్తే, ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచనంలో మరి అక్కడ వాక్యం సెలవిస్తున్న క్లియర్‌గా ఏందంటే 16 వచనంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి, తమ క్రియల వలన ఆయన్ని ఎరుగమనంటున్నారు. దేవుని చాలా సార్లు క్రైస్తవులుగా దేవుని ప్రేమను ఎరిగినారు. సిలువ గురించి చాలా సార్లు క్రైస్తవులుగా ఏం చేశారంటే, సిలువ మెడలేసుకున్నంత మాత్రాన క్రైస్తవులు గారు గాని, సిలువను మోసి ఆ యొక్క శ్రమను, బాధలను, నిందలను, అవమానాలను, కష్టములను, నష్టములను, రోగాలను, బాధలను క్రీస్తులో ఉండి భరించి దాన్ని మోస్తే నిజంగానే క్రైస్తవులుగా పిలువబడతారు గానీ, ఏదో క్రైస్తవులుగా మమ్మలను దేవుడు ఆశీర్వదించుండు, దీవించుండు, మమ్మల్ని గొప్ప చేసిండు అని చెప్పి లోకమైన పద్ధతుల్లో, లోకానుసారమైన జీవితంలో జీవిస్తే, ఆ యొక్క సిలువకు విలువ ఉండదని వాక్యం సెలవిస్తున్నది. అయితే మరి దేవుని వాక్యం ఏంటంటే, మరి చాలా సార్లు, చాలా రకాలుగా, మరి చాలా యొక్క విధానంలో మరి ఉదాహరణ చూస్తే
మనము మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ ఏలీ కుమారులు దేవుని ఎరిగిన వాళ్ళే గాని, దేవుని యొక్క మరి చర్చిలో ఉండేవాళ్ళే గాని, చర్చిలో వచ్చిన తర్వాత ఏలీ కుమారులు ఏం చేసినట్టే వాళ్ళు భ్రష్టమైన మనసు జీవించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ జీవితము దేవుని వాక్యము మంచిగా వాళ్ళ యొక్క ఏలి మంచి దేవుని సేవకుడే గాని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ జీవితం గాని, దేవునికి లోకానుసారమైన జీవితం జీవించిన వాళ్ళుగా ఉన్నారు. అయితే వాళ్ళేమైపోయారు భ్రష్టులైపోయినట్లుగా చూస్తున్నాం. వాక్యంలో సెలవిస్తున్న ప్రకారం ఏంటంటే, మనం ఈ లోక మర్యాదను అంటే మరి రోమా 12:2లో ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ప్రభు యొక్క మరి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోక మర్యాదను అంటే ఈ లోకంలో చాలా సార్లు చాలా క్రైస్తవులుగా మమ్మల్ని ఏం చేశారంటే, మమ్మల్ని దీవించిండు, మమ్మల్ని ఆశీర్వదించిండు, మమ్మల్ని అన్ని విషయాల్లో మమ్మల్ని గొప్పగా చేసిండు అని చెప్పడమే గాని, ప్రభు కోసము, ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క జీవితంలో జీవించే జీవితం ఏమైనా ఉందా అని అంటే, ఈ లోకంలోనే చెప్తారు గాని, ప్రభు కోసం చేసిన పనులను ఏమైనా కొనియాడుతున్నారంటే, ఈ లోకానుసారమైన జీవితంలో ప్రభు యొక్క బిడ్డలుగా జీవించలేకపోతున్నామని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే శరీరాశ, నిద్రాశ, జీవోడంబం కాబట్టి దీన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం కానీ మత్తయి సువార్త మత్తయి సువార్త మరి 6:24 చూస్తే దేవుని దాసుడు మరి సిరికిని దేవునికి దాసుడు కాడాడంటాడు. సిరి అంటే దేవునికి డబ్బు. చాలా వరకు ఈ రోజులలో చాలా యొక్క సేవకులు ఏం చెప్తున్నారంటే, డబ్బు ఎక్కువగా మిమ్మల్ని దేవుని ప్రేమిస్తే మిమ్మల్ని గొప్ప వాళ్ళు అవుతారు. దేవుని ప్రేమిస్తే మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని ప్రేమిస్తే మీ పిల్లల కుటుంబాలు దేవుని యొక్క నామంలో మంచి బ్లెస్డ్ కుటుంబంగా అయితే దేవుని యొక్క అన్ని విషయాల్లో దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు అని చెప్పిన శ్రమల గురించి చెప్తారు. శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, నిందలు వస్తాయా, అవమానాలు వస్తాయా, దేవుని నమ్ముకుంటే అన్ని ఈ లోకంలో ఏమి చేయకుండా ఉండాలయా, అన్ని విషయాల్లో మనం ఈ మరి మర్యాదను అనుసరించకుండా ఉండాలయా, ఈ లోకంలో మాన్యత అడ్డకుండా ఉండాలయా, ఈ లోకానికి వేరే జీవించాలయా, మరి చీకటికి వెలుగుకు ఎలాంటి పొత్తుండదయా, మరి లోకంతో సావాసం ఉండకూడదయా, లోకానుసారమైన జీవితం ఉండకూడదయా అని చెప్పడము చాలా చాలా మరి ఈ లోకంలో పాస్టర్లుగా ఏం చేస్తున్నారంటే చాలా రకాలుగా మరి చాలా పాస్టర్ల ఏం చూస్తున్నా పేరుకు మాత్రం అంటే మంచి వాక్యం చెప్తున్నారు కానీ సర్టిఫికెట్ల కాడికి వచ్చే వరకు అయ్యా మా యొక్క సర్టిఫికెట్ ఎస్సీలే ఉన్నాయా అని అంటున్నారు. అయ్యా మేము క్రైస్తవులమే, దేవుని సేవకులమే కానీ మా సర్టిఫికెట్ అక్కడికి వచ్చే వరకు ఎస్సీ ఉంది అయ్యా, మా యొక్క కులం, మా యొక్క జీవితం ఇదే ఉంది అని చెప్తున్నారు. అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, దేవుని వాక్యం ఏంటంటే మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఎరుగుతానంటాడో, నా తండ్రి ఎదుట నేను అతను ఎరుగుతానంటాడు. మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకొని అంటాడో, నా తండ్రి ఎదుట నేను అతను ఒప్పుకోనని మత్తయి సువార్తలో మనం సెలవిచ్చిన ప్రకారంగా చూస్తున్నాం. అయితే ఈ పాస్టర్లుగా దేవుని బిడ్డలుగా ఏం చేశారంటే ఒక ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసం ఉద్యోగాల్లో అయ్యా మరి అధికారుల ముందు మనం ఏం చేస్తున్నాం అంటే క్రైస్తవులుగా చెప్పుకోలేకపోతున్నాం. మరి దేవుని బిడ్డలుగా చెప్పుకోలేకపోతున్నాం. దేవుని యొక్క నామంలో లోకానుసారమైన జీవితం నేను విడిచిపెట్టినయ్యా, నాకు దేవుని యొక్క వాక్యంలో ఇవన్నీ మరి ఆ యొక్క జీవితంలో నేను జీవించలేకపోతున్నానని చెప్పి అవి చెప్పుకోలేకపోతున్నాం. లోకానుసారమైన జీవితం ఎందుకు జీవించలేకపోతున్నాం, ఎందుకు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం అంటే ఈ లోక ఆచారాలను మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. ఈ లోకంలో మనిషి ఘనత కోసం, మనం ఈ లోకంలో మెప్పు కోసం, ఈ లోకంలో పొగడ్తల కోసం, ఈ లోకంలో ఉన్నవి మరి దాన్ని జయించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోకానుసారమైన జీవితంలో జీవిస్తే వీళ్ళు క్రైస్తవులుగా పిలవబడరని అంటాడు. క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా జీవించలేమంటాడు. ఎందుకు ఈ లోకంలో మనం ఎందుకు అంటే వారి కడిపే వారి దేవుడు అంటాడు. దేవుడి వాక్యంలో ఏంటంటే దేవుని వాక్యంలో పిలుపు మరి 3:19లో చూస్తే వారి కడిపే వారి దేవుడు అంటాడు. ఎందుకంటే వారి జీవితంలో ఇక్కడ చూస్తే మరి పిలుపు మరి ఇక్కడ చూస్తే వాక్యంలో చెలవిస్తున్న మాట ఏంటంటే చూడండి, మరి అక్కడ చూస్తే మరి ఫిలిప్ల రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి ఆ 3వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు
అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటిని ఎందే మనసు ఉంచుచున్నారు. మరి చూడండి, వాళ్ళ నాశనం ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళను అన్ని ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలో, ఏమి ఘనత కావాలో, ఏ భూములు కావాలో, ఏ ఇల్లు కావాలో, ఏ విద్య కావాలో, అన్ని విషయాల్లో ఈ లోకంలో ఏం చేయాలో అన్నీ చేసి అన్నీ సంపాదించుకుంటారు. వాళ్ళ జీవితానికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు ఏం చేసినట్టే దేవునికి పక్కన పెడతారు. ఎందుకంటే ప్రభు వల్ల తీసుకుంటారు. ప్రభు వల్లలో వాళ్ళు పాల్పొందుతారు. కానీ ప్రభు వల్ల తీసుకున్న తర్వాత తృప్తి పడతారంటే ప్రభు వల్ల ఇంటి దగ్గరకు వచ్చి పాత్రలు మరి ప్రభు ద్రాక్షారసం తీసుకొని వచ్చి తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ కడుపు ఏంటంటే ప్రభు వల్ల అక్కడ ఉన్నదే సరిపోదు. అయ్యా ఇది మంచి బలం ఇస్తది, శక్తినిస్తది బాటిల్స్ తీసుకొచ్చి ఆ బాటిల్ వాళ్ళు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఎందుకు అంటే వాళ్ళ కడుపు, వాళ్ళ యొక్క జీవితం ఏందంటే చాలా సార్లు చాలా రకాలుగా ఇవి దేవునితో తృప్తి పడడం లేదు. దేవునికి తృప్తి పడనివి. దేవుని దగ్గర మనము చాలనేది లేదు. చాలు అనేది బ్రతుకు అనేది లేదు. నాకింకా భూమి మీద ఇంకా, 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 ఇంకా అన్నీ కావాలనుకుంటాం. అంటే లోకానుసారమైన జీవితం ఏమైతుందంటే క్రైస్తవులుగా ఈరోజు అధికారులుగా ఉన్న, మనము నాయకులుగా ఉన్న, పాస్టర్స్‌గా ఉన్న, దేవుని బిడ్డలుగా ఉన్న, క్రైస్తవులుగా ఉన్న, క్రైస్తవుడు అయినందుకే బాధను అనుభవించవలసిందని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుడు అయినందుకే నిందను భరించవలసి వస్తుందని. అయ్యా దేవుని బిడ్డలైనందుకే మరి మోషే ఫరో కుమార్తె ధనం కంటే నేను క్రీస్తులో నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని అంటాడు. మరి నిందలు, అవమానాలు ఈరోజు మరి గంధపాలయ్య గారు మరి ఈ యొక్క అడాప్టివ్ కంపెనీలో చాలా రకాలుగా ఏం చేస్తున్నాడంటే నిందలు, బాధలు మరి మరి తన డబ్బు, తన యొక్క కోర్టులు ఇవన్నీ ఉదయం లేవంగానే అందరినీ ఇలాగా ప్రార్థన చేయడం ఇవన్నీ కష్టాలు అనుభవించాలి. అవి వస్తాయి ఎప్పుడో. కానీ ఇప్పుడు అనుభవించవలసిందంటే నిందలు, అవమానాలు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే నిందలు, అవమానాలు భరిస్తుంటామో, దేవుడు తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మరి ఇంకో వాక్యంలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏందంటే, మరి చాలా సార్లు లోతు విషయంలో చూస్తే, ఆ దేశంలో మరి మంచి భక్తిపరుడు లోతు. కానీ లోతు భార్య అవిశ్వాసురాలు. లోకానుసారమైన జీవితం జీవించినవారు. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. మరి లోతు పిల్లలు మరి ఆయన పట్టుకున్నాడు కాబట్టి, లోతు పిల్లలు తను బయటకొచ్చారు గానీ, లోతు భార్య మాత్రమే. ఈరోజు భర్తలు మరి భక్తిపరులుంటే, మరి భార్యలు లోకానుసారమైన భార్యలుంటే, భర్తలు లోకానుసారమైన జీవితాలుంటాయి. అయ్యా! ఇవన్నీ ఎందుకంటే లోకానుసారమైన జీవితం విడిచిపెట్టలేకపోతున్నాం. ఇవన్నీ విడిచిపెట్టలేకపోతున్నాం. అందుకోసమే దేవుని వాక్యంలో ఏందంటే, మరి ఇక్కడ చూస్తే మరి 2 తిమోతి 4:19లో చూస్తే వాక్యం సెలవిస్తున్న మాటేంటంటే, ఇక్కడ చూస్తే 2 తిమోతిలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఇక్కడ చూస్తే చూడండి ఒక మాట చూద్దాం దేవుని వాక్యంలో. అయితే 2వ అధ్యాయం 10వ వచనంలో మరి అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన హిమంతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. ఈ యొక్క నిత్యము దేవుని యొక్క తిమోతి విషయంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను అందుచేత నిత్యమైన మహిమతో కూడా మీరందరూ ఏర్పరచబడిన వాళ్ళు. మరి మీరు నిత్యమైన మహిమ ఒకటి ఉంది, నిత్య రాజ్యం ఒకటి ఉంది. దాని అందరి క్రీస్తునందరూ మీరు రక్షణ పొందినారు కాబట్టి ఈ రక్షణ మరి వారి కోసము సమస్తమును దేవుడు ఏర్పరచున్నాడు. ఆ యొక్క జీవితం ఏర్పరచున్నాడని పౌలు ఆ యొక్క తిమోతికి మరి అక్కడున్న సంఘాలకు అన్ని ఆయన ప్రతిరోజు వేడుకున్నాడు. అయ్యా మీరు ఈ లోక మాన్యత గాని, ఈ లోక పద్ధతులు గాని, ఈ లోకంలో ఉన్నాయి చేయకుండా ఉండడానికి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఆ రక్షణను మీరు కాపాడుకొని దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మరి మరి ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. ఏముందంటే అక్కడ ఆ యొక్క మరి ఏర్పరచబడిన వారు ఆ యొక్క ధవళ సింహాసనం ఎదుట ఎప్పుడు కూడా గాన ప్రతిగానం చేత దివారాత్మ దేవుని స్తుతించే గుంపులో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటారని ఆ యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ మరి ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 19, 20, 21లో చూస్తే ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఏర్పరచబడిన వారు దేవుని యొక్క లోకానుసారమైన జీవితం జీవించేవారు ఈ లోకంలో తిండికి కానీ
ఈ లోక పద్ధతులు గాని ఆశపడరు. మరి చాలా వరకు క్రైస్తవులుగా మనము మన యొక్క జీవితాల్లో చూస్తే ఒక ఫంక్షన్ అయితే ఒక ఫంక్షన్ అయితే మరి చాలా రకాలుగా ఆ తిండికి ఆ తిండికి ఏం చేస్తున్నారంటే చాలా రకాలుగా, చాలా ఇంకా విధానంగా లోకంలో కంటే ఆ క్రైస్తవులుగా ఆ తిండికి ప్రాముఖ్యత అయితే చూస్తారు. ఆ తిండి విషయంలో దాన్ని ఏం చేయాలంటే మనం జయించాలంట. తిండిపోతులుగా, మరి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మరి ఈ లోకంలో మరి నిద్రమత్తులు కలిగిన వాళ్ళుగా, సోమరితనం కలిగిన వాళ్ళు, ఈ లోకంలో చేసేవాళ్ళు. క్రైస్తవులుగా ఇవన్నీ మానుకోవాలంటాడు దేవుడు. మరి ఇవన్నీ దేవుని వాక్యంలో మరి లేవంటాడు. అందుకోసమే ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండగా, ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండగా ఉండాలంటాడు. రెండోదిగా నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను తొందరగా. అయితే లోకంలో సీక్రెట్ క్రైస్తవులుగా ఉండాలంటాడు. సీక్రెట్ క్రైస్తవులు చాలా మంది సీక్రెట్ క్రైస్తవులు ఉంటున్నారు. మరి ఈ లోకానుసారమైన జీవితం జీవించేవాళ్ళున్నారు. సీక్రెట్ క్రైస్తవులు అంటే బయటికి కనబడకుండా క్రైస్తవుని కాపాడుకుంటున్నారు. బయటికి లోపల మంచి బైబిల్ చదువుతారు, ప్రార్థిస్తారు కానీ బయటికొస్తే మాత్రం అన్ని విషయాల్లో మరి క్రైస్తవులు చాలా రకాలుగా ఒక ఉద్యోగం దానికి వచ్చినప్పుడు పాల్ అంటే పాల్ రాజ్ అని చెప్పుకుంటారు కానీ పాల్ అని చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క జీవితాలు మరి బయట ఎక్కడ పడితే నన్ను చిన్న కులం వాళ్ళు అనుకుంటారేమో. నేను మంచి ఆఫీసర్ లెవెల్ ఉన్నా నన్ను ఇక అంటరాని వాడు అనుకుంటారేమో. లేదా ఇంకా వేరే జాతి అనుకుంటారేమో. వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏముంటదంటే సీక్రెటే ఎప్పుడు కూడా చచ్చిపోయేంత వరకు. సీక్రెట్ క్రైస్తవులుగా ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు నోటితోన ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా మీరు ప్రభువును మరి మరి అయ్యా మరి మా నోటితో ఒప్పుకొని మరి నీటి బాప్సం తీసుకొని మరి ప్రభు యొక్క రక్షకుడని ఒప్పుకొని బాప్సం తీసుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తారు కానీ, వీళ్ళు నోటితో ఒప్పుకున్న విషయాల్లో నోటితోన మాట్లాడరు. వీళ్ళు ఎలా ఉంటారంటే మరి మరి 10:9లో 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే వీళ్ళు నోటితో ఒప్పుకుంటారు. ప్రభు జీవితాన్ని ఒప్పుకుంటారు కానీ వీళ్ళు సీక్రెట్ గానే జీవిస్తారు. మరి యోహాను సువార్త 12:42లో చూస్తే అధికారుల దగ్గరికి వచ్చే వరకు వీళ్ళు భయపడుతుంటారు. అధికారుల దగ్గర భయపడుతుంటారు. ఆ అధికారుల దగ్గర ఏమని అయ్యా చెప్తే భయపడుతూనే ఉంటారు. చాలా వరకు. చాలా రకాలుగా మరి చాలా రకాలుగా ఇప్పుడు చూస్తుంటే మరి గద్వాలు, మరి నారాయణపేట, మక్తలు అక్కడున్న క్రైస్తవులంతా గూడా క్రైస్తవులు చాలా వరకు అధికారులుగా ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళ పేర్లు మరి చర్చిలలో మంచి పేర్లుంటాయి. బయటనేమో రకరకాల పేర్లుంటాయి. అయ్యా పిల్లల ఉద్యోగాల కాడికి వచ్చే వరకు ఒక పేర్లుంటాయి. మళ్ళీ తర్వాత చర్చిలో ఒక మంచి పేర్లుంటాయి. అయ్యా వీళ్ళు అంతా ఎలాగుంటారంటే వీళ్ళు క్రై ఉద్యోగాల కోసమే, అధికారుల కోసమే, పదవుల కోసమే వీళ్ళు యొక్క ప్రాకులాడే జీవితాలుంటాయి. అందుకోసమే మన క్రైస్తవ జీవితం అయ్యా ఈరోజు ఒక లిస్టు అయ్యా ఎవరైనా క్రైస్తవులు ఉన్నారంటే క్రైస్తవులు ఎవరంటే ఇక మరి 2% అంటున్నారు. కానీ ప్రభు యొక్క వాక్యంలో సెలవిస్తున్నమాటంటే భూదిగంతాల వరకు మరి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని నోటితో నొప్పుకొని బాప్సం తీసుకున్న ప్రతి బిడ్డలం కూడా మనం ఈ లోకంలో ఏమి లేకపోయినప్పుడు ఈ సీక్రెట్ క్రైస్తవులుగా ఉండవద్దంటాడు. మనుషుల ఎదుట మనం ఒప్పుకోవాలంటాడు. మనుషుల ఎదుట మనం కనబడాలంటాడు. మనుషుల ఎదుట దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలంటాడు. మరి ఇక్కడ చూస్తే మరి నికోదేము కూడా మంచి దేవుని వాక్యం ఎరిగినవాడే గాని ఈడ సీక్రెట్ క్రైస్తవుడు రాత్రి పూట అయ్యా నిత్య రాజ్యానికి పోవడానికి నేను ఏం చేయాలయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా నికోదేము మళ్ళీ రెండోసారి జన్మించు. నువ్వు ముసలివాడవైనావు రెండోసారి జన్మించు అంటాడు. ఎందుకంటే అయ్యా మరి నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మిస్తుంది తప్ప దేవుని రాజ్యానికి పోతాడంటే అప్పుడు నికోదేము ఆ యొక్క దేవుని రాజ్యం కోసం వాక్యం ఎరిగిన వాడే, బోధ చేసేవాడే, మంచి అన్ని విషయాలు ఉన్నాడు. పేతురు కూడా ఏం చేసినట్టే ఆ యొక్క యేసు ప్రభువును పట్టుకొని పోయేటప్పుడు ఆ యొక్క మనుషుల ఎదుట ఆయన భయపడుతున్నాడు. ఏంటంటే అయ్యా నన్ను తీసుకుపోయి మళ్ళీ నన్ను సిలువకు అప్పచెప్తున్నావు అని ఆయన 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు, కూడు కూసినప్పుడు ఆయన పశ్చాత్తాపపడి మళ్ళీ దేవునికి గొప్ప కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం. మరి ఇంకో విషయం చూస్తే పిలాతు కూడా మంచి గవర్నర్ ఆయన. ఆ పిలాతు కూడా గవర్నర్ గాని ఆయన ఏం చేసిండే సీక్రెట్ క్రైస్తవుడుగా ఉన్నాడు. తన భార్య అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోకూడదు అయ్యా అయ్యా అని చెప్పి ఆయన చిట్టి రాసి పంపినప్పుడు కూడా ఆయన అయ్యా నా మీద నా పిల్లల మీద ఈయన పాపం లేకుండా ఉండడు కానీ చేతులు కడుక్కున్నాడు కానీ ఆయన తీర్పు తీర్చలేకపోయినాడు. సీక్రెట్ గా క్రైస్తవుడుగా ఉన్నాడు. మరి మనం దేవుని వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే ప్రభాని యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా మీరు సీక్రెట్ క్రైస్తవులు కాదు. దేవుని వాక్యం ఏం చేస్తుంటే మత్తయి సువార్త 10:33 ఏమంటాడండి. మరి మత్తయి సువార్త 10:33 ఏమంటాడంటే మనం మనుషులైతే ఎప్పుడు కూడా
మరి కనబడాలంటాడు దేవుని వాక్యంలో. మనుషుల ఎదుట మనం దేవుని జీవితాన్ని చూపించాలంటాడు దేవుడు. ఎప్పుడైతే అలాగ చూపిస్తామో మన పలుకుబడిని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మరి చూడండి మత్తయి సువార్త మరి 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఇది చాలా సార్లు ఈ వాక్యం చదువుతాం గానీ దీని విషయాల్లో మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను వాని పరలోకమందున్న నా తండ్రిని నేను ఎరుగుదును. మరి మనుషుల ఎదుట మనం ఒప్పుకోవాలంటాడు దేవుడు. మనుషుల ఎదుట మనం ఒప్పుకోకపోతే సీక్రెట్ క్రైస్తవులుగా లేకపోతే ఈరోజు చాలా మంది ఉన్నారు చాలా వరకు. చాలా రకాలుగా నా పేరు రూబేను, నా పేరు రాబర్ట్, నా పేరు మంచి పౌలు, నా పేరు మొర్దెకాయి అని చాలా మంది పేర్లున్నాయి. ఆ పేర్ల తగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ, చాలా వరకు ఈ పల్లెటూర్లలో గాని, మరి ఇంకా కొన్ని కొన్ని గ్రామాల్లో గాని, కొన్ని కొన్ని పట్టణాల్లో గాని, ఇంకా సీక్రెట్ క్రైస్తవులుగా అలాగనే జీవిస్తున్నారు. పాస్టర్‌లుగా బైబిల్ పట్టుకొని చెప్తున్నారు గానీ, ఆ బైబిల్ పట్టుకొని అయ్యా నా పిల్లలకి ఎస్సీ సర్టిఫికేట్ ఉందయ్యా, నా పిల్లలకి ఇంకా బీసీ అయ్యా సర్టిఫికేట్‌లతో కాదు గానీ, మనుషుల ఎదుట మనం ఒప్పుకుంటే సర్టిఫికేట్‌లు ఉంటాయి, పోతాయి గానీ, మన పిల్లలు మన జీవితాలను సీక్రెట్ క్రైస్తవులుగా ఉండకూడదంటాడు. లోక లోక మరి లోకానుసారమైన జీవితం జీవించొద్దంటాడు. మరి ఆ యొక్క జీవితం ఎప్పుడైతే జీవించకుండా ఉంటామో, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనల్ని గొప్పవారుగా చేస్తాడు. మనం ఎక్కడైతే హింసింపబడ్డామో, మనం ఎక్కడైతే బాధపడుతున్నామో, మనం ఎక్కడైతే దేని విషయంలో మనము మరి పోరాడుతున్నామో, దాని విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే మనం క్రైస్తవులుగా పిలువబడినందుకే. క్రైస్తవులుగా ఈరోజు మరి మనం మన యొక్క అడాప్ట్ కమిటీ మరి ఈ యొక్క ఎంబీ ప్రాపర్టీ అంత విషయంలో క్రైస్తవులయ్యా అందరూ మరి మీరందరూ కూడా రాండయ్యా. మీ యొక్క బలగం ఎత్తులో చూపండి అంటే, ఆ బలగంలో మనం నిజంగానే మనం మనుషుల వైపు చూడకుండగా, లోకం వైపు చూడకుండగా, అధికారుల వైపు చూడకుండగా, ఎవరి వైపు చూడకుండగా దేవుని వైపు చూస్తొస్తే మన జీవితంలో మనం ఎన్నో పొందుకుంటాం. అందుకోసమే వాక్యం ఏం చెప్తుందంటే, మనం మనుషుల ఎదుట మనం ఒప్పుకోవాలి. మరి సీక్రెట్ క్రైస్తవులు ఉండొద్దు. లోకానుసారమైన జీవితం జీవించవద్దు. మరి అంత్య దినాల్లో మరి గురుగులను ఏర్పాటు చేసినట్టుగా మనల్ని ఏర్పాటు చేసే దినాలొస్తున్నాయి. మరి అన్ని విషయాల్లో ఫిల్టర్ చేయబడుతున్నాం. అన్ని విషయాల్లో మనలను మరి అంత హింసించే దినాలొస్తున్నాయి. బాధలు అనుభవించే దినాలొస్తున్నాయి. అన్ని విషయాల్లో మన మీద నేరారోపణలు చేసే అన్నీ మరి అదైతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆధార్ కార్డులు మరి ఇవన్నీ ఏందంటే ఫిల్టర్ చేయబడుతున్నాయి మన జీవితాలైతే కూడా. ఎప్పుడైతే ఇవన్నీ చేయబడతామో అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అందుకోసమే దేవుని వాక్యంలో మరి ఈరోజు మనం ఈ ఉదయకాలంనే ప్రార్థన చేస్తున్న జీవితం ఏంటంటే క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల సమాధానం, క్రైస్తవులు జీవితంలో అనేకులకు మాదిరికరం. క్రైస్తవులు ప్రపంచంలో ఉన్న మన మన యొక్క సంఖ్య ఎక్కువ ఉంది. మన క్రైస్తవులు సైంటిస్టులుగా ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, మంచి అధికారులుగా ఉన్నవారు, అన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన సర్కిల్‌లో మనము మన యొక్క జీవితాన్ని చూపించలేకపోతున్నాం. ఎందుకు చూపించలేకపోతున్నాం? దేవుని దగ్గరకొచ్చినప్పుడు దేవుని దగ్గర పాట పాడుతున్నాం. లోకానుసారమైన జీవితంలో, లోకానుసారమైన జీవితంలో. అధికారుల దగ్గర అధికారుల జీవితం జీవిస్తున్నాం. మళ్ళీ మరి ఇంటికాడికొచ్చే వరకు అలాగా జీవిస్తున్నాం. అలాగుండకూడదని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.